హలో అండి, అందరూ బాగున్నారా? ఇక మనం లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. పండగ దగ్గరకు వచ్చింది. ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదు అంజనా. రేపు టౌన్కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాం కమలమ్మ అంది కోడలు అంజనాతో. ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్య? అందరికీ ఉన్నాయిగా. ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఖర్చులు ఎందుకు పెంచుకోవడం? వ్యవసాయం అన్న తర్వాత అంతే, ఒకేడు పండుతుంది, ఒకేడు ఎండుతుంది, ఇదంతా మామూలే. పంటలు బాగా లేవని తినడం మానుకుంటామా? పండగ చేసుకోవడం మానుకుంటామా? పిల్లలు పెద్దవుతున్నారు. ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు. రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్య. పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నాం అంజనా? రేపు పండక్కి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. సరైన బట్టలు లేకుండా ఏం బాగుంటుంది? మనకు ఉన్నా లేకున్నా పిల్లలకి లోడ్ చేయకూడదు. వాళ్ళు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ చిన్నతనంగా ఉండకూడదు. సరే అత్తయ్య, అయితే పండగ సరుకులు కూడా కావాలి కదా. రేపు వెళ్ళి సరుకులు, పిల్లలకి బట్టలు, విజయ్కి చీర, వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందాం. అయితే విజయ్కి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం? పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. ఏటా పెడుతూనే ఉన్నాం. మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా, పెడుతుందా? ఇదేనా సంబడం అని తీసి పారేస్తుంది. ఎందుకు లేనిపోని తలనొప్పి? కాదులే అత్తయ్య, ఇంటి ఆడపడుచు. మనం ఏం పెడుతున్నా పండక్కి ఓ చీరే కదా. ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది? మరుసటి రోజు డబ్బు తీసుకుని అత్తా కోడలు ఇద్దరూ టౌన్కి వెళ్ళారు. పండగ సరుకులు తీసుకున్న తర్వాత బట్టల షాప్కి వెళ్ళారు. పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు. అంజనా తీసుకోలేదు. అంజనా, నా మాట విను, నువ్వు ఒక చీర తీసుకోమ్మా. వద్దు అత్తయ్య, నాకు చాలా చీరలున్నాయి. నూలుగొడ్డ 100 కాలాలు ఉంటుందా? ఇంట్లోనూ బీరువాలోనూ అడ్డమే. వాటిని సర్దుకోలేక చావాలి అని అంజనా ససేమిరా చీర తీసుకోలేదు. అంజన విజయ్కి చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమెకి మోకాళ్ళ నొప్పులు. విజయ చీర అయిన తర్వాత అంజన కాటన్ చీరలున్న చోటుకి వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న 2 నేత చీరలు తీసుకుంది. ఇలా రా అత్తయ్య, ఇవి చూడు బాగున్నాయి. నీకోసం ఈ 2 చీరలు తీసుకున్నా. నాకు వద్దంజనా. ఇప్పుడు నాకెందుకు? వద్దు వద్దు అంటూ కమలమ్మ వడివడిగా లేచి వచ్చింది అవి లోపల పెట్టమని చెప్పడానికి. ముందు ఇవి చూడు అత్తయ్య, నీకు బొత్తిగా లేవు చీరలు. రోజువారీ కట్టుకోవడానికి ఉన్నాయి కానీ దాపుడికి ఏమున్నాయి? రేపు ఏ పెళ్ళికో పేరంటానికో వెళ్ళాలన్నా, పండక్కో పబ్బానికో కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు? ఇంటికి పెద్దదానివి, నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది? నిన్ను కాదు మమ్మల్ని అంటారు. ముందు నువ్వు బాగుండాలి. కమలమ్మ వద్దు వద్దు అంటున్న ఆ 2 చీరలు ప్యాక్ చేయించింది. తర్వాత భర్తకి లుంగీలు, టవళ్ళు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన. చెప్పిన మాట వినవు కదా? కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది. అమ్మా, మీరు వరుసకు అత్తాకోడలా, నిజం అత్తాకోడలా? కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు వీళ్ళ సంభాషణ గమనించి. ఆయనకి ఇంట్లో తన భార్య, తల్లి నిత్యం పడే గొడవలు తలంపుకి వచ్చాయి. ఏం అత్తాకోడళ్ళు బాగుండకూడదా? ఆమె నా కొడుకు భార్య, నేను ఆమె భర్త తల్లిని. మీ సొంత మేనకోడలా? కాదు, పరాయి పిల్లే. అయితేనే మంచి ముత్యం. అతను విస్మయంగా చూశాడు. కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ, భర్తతో కాపురం సొగసు గుర్తొచ్చింది. తనకు పెళ్ళై 42 ఏళ్ళు. తన 16వ ఏట పెళ్ళయింది. భర్త కాంతయ్య తాగుబోతు. 15 ఎకరాల పొలం ఉంది. మంచి రైతే. ఎద్దులు, వ్యవసాయం, ఒక పాలేరు, పనివాళ్ళు అన్నీ బాగున్నాయి. కానీ అత్త భర్త ఇద్దరి బుద్ధి మంచిది కాదు. మామ లేడు. తనకి పెళ్ళి అయ్యే నాటికే చనిపోయాడు. తన భర్త రోజు తాగి వచ్చి నానా గొడవ చేసేవాడు. అత్త భర్త ఇద్దరూ కలిసి తనని చాలాసార్లు కొట్టారు. తనకు ఆడబిడ్డ, ఆమెని ఊర్లోనే ఇచ్చారు. పేద కాపురం. ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం, కష్టపడి బ్రతుకుదాం అనే తత్వం కాదు ఆమెది. సోమరి. పుట్టింటి మీద ఆధారపడేది. ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుంచి పోవాల్సిందే. ఎవరైనా అదేమిటంటే గతిమాలిన వాడికి కట్టబెట్టి గొంతు కోసారని శోకాలు పెట్టేది. కమలమ్మ అత్తవారు మంచి కుటుంబం, మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయినివ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు. తన పుట్టింటి వాళ్ళకి బొత్తిగా ఆస్తి లేదు, నిరుపేదలు. పొలం ఉంది, తనైనా సుఖపడుతుందనే ఉద్దేశంతో అమ్మా నాన్న సందేహిస్తూనే సంబంధం చేశారు. ఆ రోజుల్లోనే తనకి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. వీళ్ళకి అసలు చదువులు లేవు. తను చదువుకోవడం వీళ్ళకి హేళన. ప్రతిరోజు ఏదో ఒక గొడవే.
ఏదో వంకతో తగాదానే, రోజూ హింసే. ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం, సరదాలు లాంటివి తనకి ఏ రోజు ఉండేవి కాదు. 2 పిల్లలు పుట్టారు. ముందు కొడుకు, 3 ఏళ్లకి కూతురు. తాగి తాగి భర్త కాలేయం దెబ్బతింది. ఆయనకు తాగుడికి, ఆస్పత్రి ఖర్చులకి, ఇంట్లో దుబారాకి 5 ఎకరాల పొలం కరిగిపోయింది. చివరికి తాగుడే బలి తీసుకుంది. పిల్లల పసిప్రాయంలోనే పోయాడు. భర్త పోయిన తర్వాత అత్త, ఆడబిడ్డ తన మీద ఎప్పటిలానే పెత్తనం చేయాలని చూశారు. వాళ్ళ ఆటని సాగనివ్వదలుచుకోలేదు. ఎల్లకాలమున్న ప్రతిఘటించింది. అంతే, వాళ్ళే తగ్గిపోయారు. కొంతకాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది. మంచాన పడింది. సేవ చేయాల్సి వస్తుందని కన్నకూతురు కన్నెత్తి కూడా చూడలేదు. తన పాలిట పడింది. ఆమె చేసిన ఆగడానికి తను ఎలా చూస్తుంది? కానీ తప్పదాయే. చీదరగానే చూసింది, కానీ ప్రేమగా మాత్రం చూడలేదు. మంచంలో చాలా యాతన పడింది, బాధపడింది. చేసుకున్న ఫలితం. అత్త వలన కలిగిన అనుభవాలతోనూ, గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తనకి వచ్చే కోడళ్ళతో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా వ్యవహరించకూడదని. కని పెంచి పెద్ద చేసిన కన్నవారిని, పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, ఎన్నో కోరికలతో, ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగానూ, ఎంతో ఆదరణతోనూ, ఎంతో ప్రేమతోనూ, ఎంతో మంచిగానూ చూడాలని నిర్ణయించుకుంది. అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది. కొడుకుని బాగా చదివించాలని తన కోరిక. కానీ కొడుక్కి చదువు వంట పట్టలేదు. ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక చదువు కాదని పొలంలోకి దిగాడు. ట్రాక్టర్ నేర్చుకున్నాడు. బ్యాంక్ లోన్తో కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు. తమ పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కూతురు విజయ ఎంఎస్సి చదువుకుంది. కొడుకు తన మాట మేరడు. తను ఎంత చెబితే అంతే. ముందు కొడుక్కి పెళ్లి చేయాలని భావించింది. సంబంధాలు వస్తున్నాయి. పొరుగురు బమిడిపాడు. ఆ ఊరు నుంచి అంజనా వాళ్ళ సంబంధం వచ్చింది. బాగా బతికి చెడిన కుటుంబం. తండ్రి లేడు. అమ్మాయి చదువుకుంది. మంచి పుటక, మంచి కుటుంబం. ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు. కొడుక్కి పెళ్లి చేసింది. అంజన కోడలైంది. అందరూ చెప్పినట్లు చాలా మంచి అమ్మాయి. కొడుకు పెళ్ళి అయిన ఏడాదికి కూతురు విజయ కూడా పెళ్ళయింది. విజయకి ఆ మనువు మాట్లాడింది అంజనే. వాళ్ళ ఊరు, వాళ్ళ బంధువుల కుర్రాడు. చాలా కట్నం అడిగారు. అంత కట్నం ఇవ్వడానికి తను, కొడుకు ఆసక్తి చూపలేదు. అంజన పట్టుపట్టింది. తమకి ఎలాగూ 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి 4 ఎకరాల పొలం, 4 లక్షల డబ్బు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు. ఆస్తిలో సగానికి పైగానే. అంత ఇవ్వడానికి తమకి ఇష్టం లేదు. పర్లేదు అత్తయ్య, మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది, మాటి మాటికి ఇవ్వం కదా. ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం, ఆస్తి ఉంది. మంచి కుర్రాడు. విజయ సుఖపడుతుంది అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది. నిజానికి అంజన పట్టు వల్లనే ఆ సంబంధం కుదిరింది. అల్లుడు మంచివాడే. కూతురు విజయ మీదనే అసంతృప్తి. వాళ్ళు ఆస్తిపరులు. అల్లుడు పెద్ద ఉద్యోగం. దేనికి లోటు లేదు. పోల్చుకుంటే తమకంటే వాళ్ళకే ఎక్కువ ఆస్తి ఉంది. అయినా విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన. అన్నా వదిన అంటే ఏమాత్రం విలువలేదు. వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వదు. నాకేమిచ్చారమ్మా? సుశీల వాళ్ళు చూడు, కూతురికి ఎలా జరుపుతున్నారో. సుజాతకి చూడు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో. మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు. ఎవరైనా మనవరాలకి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నా, సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నా అంది చాలాసార్లు. అక్కడ వీళ్ళు పరిస్థితి అంతంత మాత్రమే కదా. విజయ్కి ఇచ్చిన కట్నానికి 3 లక్షలు అప్పయింది. అప్పు తీర్చడానికే నానా తంటాలు పడ్డారు. పండినా పండకపోయినా తనకిచ్చిన పొలానికి కౌలు డబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ. 1 రూపాయి తగ్గించుకోదు. అంజనది మంచి స్వభావం. సర్దుకుపోయే మనిషి. మనసులో కుళ్ళు, స్వార్థం, కపటం, ద్వేషం, పంతం, పట్టింపుల్లాంటివి ఉండవు. అలా ఉండబట్టే 10 ఏళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం, ఆనందంగా గడిచిపోవడం. రోజు రోజుకి అత్తాకోడళ్ళ మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. తగవులు లేవు. కొనడం అయింది అత్తయ్య, ఇక వెళ్దామా? క్యాష్ కౌంటర్లో డబ్బు చెల్లిస్తూ అంది. అంజనా మాటలతో ఆలోచన నుంచి బయటపడింది కమలమ్మ. ఇద్దరు బట్టల సంచులు తీసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కారు. అల్లుడు వాళ్ళ ఊరు బమిడిపాడులో సంక్రాంతి పండుగనే బాగా జరుపుతారు.
సంక్రాంతి సరదాల సంబరాల పేరుతో మహిళలకు, యువకులకు, పిల్లలకు ఎన్నో రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పండక్కి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు. కమలమ్మ అల్లుడు, కూతురు, పిల్లలు పండక్కి వచ్చారు. వాళ్ళ ఊర్లో ఒకరోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చింది. అంజన ఆడబిడ్డని, పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆదరంగా మాట్లాడింది. విజయ కొద్దిసేపు కూర్చొని ఇరుగు పొరుగుని, స్నేహితులని పలకరించడానికి బయటికి వెళ్ళింది. మధ్యాహ్నంకి వచ్చి తిని పడుకుంది. అంజన గారెలు, పిల్లలు కోరిన టిఫిన్లేవో చేసి పెట్టింది. విజయ నిద్రలేచిన తర్వాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చి, గుడి దగ్గర ఆడవాళ్ళు కోలాటం చేస్తున్నారు విజయ, వెళ్దాం వస్తావా? అంజన అడిగింది. చా, కోలాటం చూసేదేమిటి, నేను రాను. అంజన పొరిగింటామెతో కలిసి కోలాటానికి వెళ్ళింది. కమలమ్మ, కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇవిగో విజయ, నీకు చీర, పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది. కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది. ఈ చీర ఖరీదు ఎంతమ్మా? ఏమో నాకు తెలియదు విజయ. ఛీ, ఏం చీరమ్మా ఇది? మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు. ఇది నాకు వద్దు. వదిన తెచ్చుకున్న చీర ఏది? తను ఏ చీర తెచ్చుకుంటే నీకెందుకు విజయ? తన డబ్బులు, తన ఇష్టం. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు. ఏదో గౌరవంగా పెట్టేదానికి చా, చీ అంటే ఎలా? కమలమ్మ కోపంగాని అంట్లు తోముకోవడానికి దొడ్లోకి వెళ్ళింది. విజయ టీవీ చూస్తూ కూర్చుంది. అంట్ల పని ముగించుకొని వచ్చిన కమలమ్మతో అంది విజయ. పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా? మీ అల్లుడికి నేతెరసలు ఇష్టం. మీ మనవరాలకేమో లడ్లు కావాలంట. మనవడికేమో సున్నుండలు, కజ్జికాయలు ఇష్టపడతాడు. ఈ స్వీట్లతో పాటు సన్నకారపూస కూడా చెయ్యమ్మా. కొద్దిగా ఎక్కువ చెయ్యి. మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు 10 రోజుల పాటు తింటారు. నాకు అన్ని చేసే ఓపిక లేదమ్మా. ఏదైనా ఒకటి చెప్పు, చేస్తా. అసలు ఏం చెయ్యొద్దులే. ఎందుకు లేనిపోని చాకరీ? కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా. అందరు తల్లులు అడక్కముందే ఎంత ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి. నేను నోరు తెరిచి అడిగినా చేయను అంటున్నావు. డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏంటి? దొరికితే కొనుక్కోండి విజయ. ఎవరు వద్దున్నారు? అడగడం ఎందుకు? చేయలేదని నిష్ఠూరం పోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరు నిష్ఠూరం పోయారు? నిష్ఠూరం కాక ఏమిటి? ఎవరి కాపురాలు వాళ్ళు అయ్యాయి. ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు. మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేదే కష్టం. మీ ఆయనలాగా వాడికేమైనా ఉద్యోగమా? కావాలంటే డబ్బు ఇవ్వనా ఏమిటి? మాకు ఎందుకు ఊరక? నువ్వు డబ్బు ఇవ్వడం, నేను చేసి పెట్టడం ఎందుకు? ఇదంతా సిటీలోనే కొనుక్కోండి నిర్మోహమాటంగా అంది కమలమ్మ. నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా? లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందా? నీకు కన్న కూతురు కంటే పరాయి వాళ్ళ కూతురే ఎక్కువైపోయింది మరి. పరాయి వాళ్ళ కూతురు అయితే ఏంటట? నేను ఈ ఇంటి కోడల్ని. అంజన ఈ ఇంటి కోడలే. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఇక ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు. మెట్టినిల్లే వాళ్ళ ఇల్లు, పుట్టిల్లే పరాయి. రేపు నా ముసలితనంలోనూ ఒకవేళ మంచంలో పడితేనో నా కంచంలో కూడు వేసేది అంజనే కానీ నువ్వు కాదు. నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోతావేమో. ఊర్లోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది? రేపు నువ్వు అంతే. అందుకే అన్నమాట కోడలంటే అంత తీపి కావడం. తీపిగాక కోడలంటే ద్వేషంతో ఉండాలా? తగాదా పడుతూ ఉండాలా? మా అత్త మాదిరిగా ఎడమొహం పెడమొహంతో ఉండాలా? ఇది ఇద్దరికీ మంచిది కాదు. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. తల్లి భార్య తగాదాలతో ఉంటే బయటికి వెళ్ళే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు? నిశ్చింతగా పనులు ఎలా చక్కబెట్టుకోగలడు? అత్తా కోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంతా బాగుపడుతుంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ ఇచ్చిపుచ్చుకునేవి. నీకు కూతురుగా ఏ లోటు చేయలేదు కదా. మీ ఆయనకి నెలకి 1,00,000కి పైగానే జీతం. మీ అన్నయ్యకు ఏడాదికి కూడా అంత సంపాదన లేదు. నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ. మాటల్లోనే విజయకి భర్త నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పిల్లల్ని తీసుకురమ్మని. ఇక్కడ పిల్లల పోటీలేవో ఉన్నాయని నేను వెళ్తున్నా. మళ్ళీ వస్తే వస్తా, లేకపోతే లేదు. విజయ పిల్లల్ని తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది. విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకి తెలుసు. కోలాటం దగ్గర నుంచి అంజన వచ్చింది. విజయ ఏదత్తయ్యా? వాళ్ళ ఊరు వెళ్ళింది.
అదేమిటి, ఉండమని అడగకపోయావా? వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, వెళ్ళింది. పిల్లలకేవో పోటీలు పెట్టారంట. బియ్యం నానిపోయి అంజనా, పిండి కొట్టించి అరిసెలు చేసుకుందాం. విజయ కూడా తీసుకుపోతుంది. అలాగే అత్తయ్య. నేను కూడా కాసేపు కోలాటం కాడికి పోయి చూసి వస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది. అంజనా ఉందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురుగా వచ్చింది. ఉంది రేఖ, తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారు? అందరూ బాగున్నారా? సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది. అంజనా, సురేఖ స్నేహితులు, ఒకే ఊరు. సురేఖ ఈ ఊరి కోడలే. భర్తకి తిరుపతిలో ఉద్యోగం. కమలమ్మ కోలాటం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది. మోకాళ్ళ నొప్పుల మనిషి కావడంతో వచ్చి రావడంతోనే పంచులో ఉన్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. కొన్ని మాటల తర్వాత అంజనా మాటలు కమలమ్మ చెవిన పడ్డాయి. మా అత్త మంచి మనిషి రేఖ, చాలా మంచి మనసు. పైసా కట్నం లేకపోయినా, పుట్టింటి పెట్టుపోతలు లేకపోయినా నన్ను ఎంతో బాగా, నిజం చెప్పాలంటే కూతురి కంటే మిన్నగా చూస్తుంది. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోనికి వచ్చాను. నాది కాదు అంజనా, నీదే మంచి మనసు. నువ్వు బంగారానివి. మామూలు బంగారం కాదు, మేలిమి బంగారానివి. మా ఇంటి దీపానివి. మనసులోనే కోడల్ని గురించి అనుకుంది కమలమ్మ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.